హాయ్ అండి, మరో మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో అయితే పిక్నిక్కి తీసుకువెళ్ళారండి. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు తీసుకువెళ్ళారు. ఇది వచ్చేసి డెజిడైల్ ఫామ్ పార్క్ అండి. మా అమ్మాయి మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చింది. తను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతా తనే వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి. ఈ వీడియోలో కానీ మీ కిడ్స్ కూడా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారని అయితే మా అమ్మాయి చెప్పింది. మరి మీకు ఎలా అనిపించిందో ఇక్కడ వీడియోలో అయితే ఇంకా కొన్ని యాడ్ చేయలేదు. బర్డ్స్ తోటి యానిమల్స్తో కూడా ఆడుకున్నాం మమ్మీ అని అయితే చెప్పింది తను. రియల్గా వెళ్తే చాలా బాగుంటుంది అంట ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో మళ్ళీ మీ పిల్లల్ని తీసుకుని ఒకవేళ చూడని వాళ్ళు అయితే చూడండి. డెఫినెట్లీ చాలా బాగుందంటే ఈ పార్క్ అయితే. మేము కూడా మా అబ్బాయిని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. మా అబ్బాయి వాళ్ళని అయితే వేరే పార్క్కి తీసుకువెళ్ళారు. ఈ పార్క్ అయితే చాలా బాగుంది కదా, మరి తీసుకువెళ్దామని అయితే అనుకుంటున్నాం. ఈ సమ్మర్ హాలిడేస్లో లైవ్లోనే చిలుకలకి అది మేత అయి పెట్టించారంటండి వీళ్ళతోటి. అలా అయితే భలే ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ చేయడం. ఇదిగో చూడండి, పెద్ద బర్డ్స్ ఉన్నాయి, చిలుకలు. మిగతా బర్డ్స్ వీడియోస్ అయితే మా దగ్గర లేవండి, ఇది ఒకటే ఉంది. పిల్లలందరికీ ఒక స్వీట్ మెమొరీలా ఉంటుంది కదా అనేసి అయితే ఈ వీడియో పెడుతున్నానండి నేను. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మళ్ళీ ఇంకొక వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా, మా స్కూల్లో అయితే పిక్నిక్కి తీసుకెళ్లారు. దాని పేరే డెజిడైల్ ఫామ్ పార్క్. ఇక్కడైతే ఇందులో నేను కనిపించాను. ఫుల్ మొత్తం పడుకునే ఉన్నా. ఫస్ట్ కొంతమంది ఆడారు వాళ్ళకి, సో నాకు భయం వేసింది, అసలు వెళ్ళాలనిపించలేదు. తర్వాత ఏదో పడుకున్నా, బట్ దాన్ని జంప్ చేయాలి. ఒకసారి ట్రై చేసా, దెబ్బేయమని కింద పడ్డా. అండ్ మీకు నచ్చిందా నచ్చలేదు చెప్పండి. నాకైతే ఫుల్ ఎంజాయ్గా ఉంది అండ్ ఫుల్ భయం వేసింది కూడా. అక్కడ వెళ్ళేటప్పుడు బస్లో అయితే మేము ఫుల్ డాన్స్ చేసాము, సాంగ్ పాడాము ఫుల్ అసలు. అసలు బాయ్స్కి మామూలుగా తగలలేదు. ఇదే ఇంకా ఫుల్ ఎంజాయ్. ఫస్ట్ వాళ్ళే ఆడారు. జూన్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ జైంట్ వీల్ ఎక్కాం చూడండి, నేను కూడా ఎక్కా. ఫుల్ అసలు జైంట్ వీల్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏమనిపించట్లే, కిందకి వచ్చేటప్పుడు గుండె జల్లుమంటుంది. 4 పెట్టెలే ఉన్నాయి ఇక్కడ, చిన్న జైంట్ వీల్. నేనైతే ఎల్లో కలర్ డబ్బాలో ఉన్నా, ఎల్లోనో గ్రీనో, ఎల్లో. ఇదిగోండి ఇక్కడ జైంట్ వీల్ స్టార్ట్ చేస్తున్నారు చూసారా. నేను ఇటు సైడ్ కూర్చున్నా. ఫుల్ ఎంజాయ్ అయింది. జైంట్ వీల్ నచ్చింది నాకు ఎక్కువ ఇక్కడ. అబ్బా చూడండి, ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ రంగులు రత్నము జైంట్ వీల్ ఏదైనా ఒక్కటే ఎక్కాలి. మేము స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి 2 ఎక్కాం. గర్ల్స్ 7 members ఉన్నారు కాబట్టి గర్ల్స్ని జైంట్ వీల్ ఎక్కించి బాయ్స్ని ఎక్కించారు. ఇక్కడ చూసారా ఫుల్ అసలు ఎంజాయ్ అంటే ఎంజాయ్ అయింది మాకు. టోటల్ ఫుల్ ఎంజాయ్.
వెళ్ళాము. ఫుల్ అసలు బోట్స్లో అన్నీ ఎంజాయ్ అయింది. బట్ నాకు ఎక్కువ ఈ బోట్స్ అండ్ జైంట్ వీల్ నచ్చింది. నేను ఎక్కడో చివరిన తచ్చాడుతున్నా. అసలు ముందుకు వెళ్ళట్లే కానీ వెనక్కి అటు ఇటు పక్కకి వెళ్తున్నది. అసలు ఎట్లా కంట్రోల్ చేయాలో అర్థం అవ్వట్లే. ఇది నేనేనా ఏమో నాకు కూడా తెలీదు. ఎస్ నేనే. నో మా ఫ్రెండా. అసలు ఫుల్ ఎంజాయ్ అయింది. లాస్ట్లో ఒక అన్న నన్ను తోసుకుంటూ వస్తున్నాడు. నాకు రావట్లే. అదిగో లాస్ట్లో నేనే ఇక్కడ అసలు వెళ్ళట్లేదు. మొత్తం మా ఫ్రెండ్కి బోటికి గుద్దుకుంటా. దారుణం. అందరు బోట్లు ఎట్లా కంట్రోల్ చేయాలో రావట్లే. అందరు బోట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అసలు ఎలా వెళ్ళాలో అర్థం అవ్వట్లే. నేను ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు వెళ్తున్నాను. ఇక్కడైతే మేము ట్రైన్ ఎక్కాం. అసలు చూసారా ఇక్కడ ట్రైన్లో అయితే మేము చిన్న ట్రైన్ 2 పెట్టెలే ఉన్నాయి అందులో. ఇక్కడ చూసారా చార్మినార్, ఇండియా గేట్ అన్నీ ఉన్నాయి. మంచిగా వాటిని చూడడం కన్నా మేము మా ఫ్రెండ్సే మాట్లాడుకోవడం ఎక్కువ ఉంది అక్కడ. అసలు అవి ఒకవైపు నుంచి చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. ట్రైన్ వచ్చేస్తుంది. మేమైతే అందులోనే ఉన్నాము. నేను అటు సైడ్ ఉంటా కాబట్టి అంత క్లారిటీగా కనిపించనేమో. ఈవెన్ నాకు కూడా తెలీదు. ఇటు సైడ్ సెకండ్ డెక్లో అటు సైడ్ ఉంటా. అదిగోండి హాయ్ చెప్తున్నాను. అదిగో ఏం కనిపించట్లేదు. ఫుల్ ఆ కిటికీలో కనిపిస్తున్నా కదా, అది నేనే. ఇప్పుడైతే ఇది మా జూనియర్స్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇందులో మా జూనియర్స్ ఉన్నారు చూడండి. అదిగో చూసారా అసలు ఫుల్ డాన్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు అసలు. నేనున్నా బట్ నన్ను వీడియో తీయలేదేమో. ఫుల్ టీచర్స్ కూడా డాన్స్ చేస్తున్నారు ఇక్కడ. అసలు ఆ అమ్మాయి చూడండి ఫుల్ డాన్స్ చేస్తుంది. నేను కూడా లేనా? అయ్యో చాలాసార్లు చేశాను నేను కూడా. నేను వేరే సైడ్ ఇటువైపు డాన్స్ చేస్తున్నానేమో. అసలు చాలా ఉంది అక్కడ. ఎక్కడ తిరుగుతూ ఉంటానేమో. ఇక్కడ లేను. అసలు ఫుల్ చూస్తే ఎంజాయ్ ఉంది, ఆడితే ఇంకే ఎంజాయ్ ఉంటుంది. మీకైతే మాతో పాటు టీచర్స్ కూడా ఆడారు. అక్కడైతే ఫుల్ ఎంజాయ్. ఇవి ఎక్కేసి కొట్టుకుంటున్నాము బాల్స్తో. మేము మామూలుగా కాదు అసలు. అక్కడ కిటికీ ఎక్కి కొట్టుకున్నాం మా క్లాస్ వాళ్ళం అయితే బాల్స్తో. నేను కూర్చుంటున్నా పడిపోతున్నా అసలు మామూలుగా కాదు. ఇక్కడైతే గుర్రాలు ఉన్నాయి రంగుల రత్నంలో. ఏమో దాన్ని ఏమంటారు నాకు తెలియలేండి. అట్లుంటుంది మనతో పెట్టుకుంటే. ఇక్కడ వీళ్ళు కూడా జైంట్ వీల్ ఎక్కుతున్నారు చూసారు కదా. ఇక్కడ జైంట్ వీల్ ఎక్కుతున్నారు అందరూ. నేను కూడా జైంట్ వీల్ ఎక్కా. అది ఫస్టే ఉంది. ఇదంతా వీడియో మా జూనియర్స్ది. సో చూసారు కదా. పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు గుండె జల్లుమంటుంది. ఈ రెండిట్లో ఏదైనా ఎక్కాలి. చూసారు కదా అసలు ఫుల్ ఎంజాయ్. చూస్తేనే నాకు చాలా ఉంది. వచ్చినప్పుడు బస్సులో ఉన్నప్పుడే మేము మాట్లాడుకున్నాం 4 పెట్టెలు నేనే ఎక్కుతా అని. ఫుల్ అసలు వచ్చిన తర్వాత మామూలుగా అరలేదు మేము. ఇక్కడ చాలాసేపు జైంట్ వీల్లే ఉంది. వీళ్ళు అయితే కూర్చున్నారు, జైంట్ వీల్లో ఉన్నారు. ఇక్కడ చూసారా మళ్ళీ వీడియోనే చాలా బాగుంది. టీచర్స్ కూడా జారుతున్నారు. ఒక టీచర్ జారారు. నేను ఎక్కడున్నానో నాకే తెలీదు. అసలు ఫుల్ ఉరుకుతున్నాను, అసలు ఉండట్లేదు. అటు సైడ్ పక్కకి కొంచెం ఇంకా పెద్దది ఉంది, చాలా రౌండ్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఉన్నానేమో ఆడ.
చూసారు కదా అందరూ ఎంత మంచిగా ఆడుతున్నారో. అక్కడ చూడండి టీచర్ కూడా జారుతున్నారు. ఇక్కడ పర్పుల్ కలర్ స్లైడ్ దగ్గర చాలా టీచర్స్ అయితే జారారు. మరి పిల్లలే ఆడాలేంటి అసలు చూసారు కదా ఫుల్. మళ్ళీ టీచర్స్ ఆడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. టీచర్సే బాల్ బయటకు వస్తే తీసుకొని కొట్టుకుంటున్నారు. అసలు ఫుల్ ఎంజాయ్. పైనుంచి అక్కడ చూసారు కదా స్లైడ్ పైన, అందులోనే ఎక్కడ ఉన్నానేమో నేను. ఈవెన్ నాకు కూడా తెలియదు నేను ఎక్కడ ఉన్నానో. ఎంత వెరైటీ. ఇందులో ఒక్క దాంట్లో కూడా నేను లేను, ఎందుకంటే ఇది జూనియర్స్ కాబట్టి. పక్కన హాస్పిటల్, సూపర్ మార్కెట్, హోమ్ అలా చాలా ఉన్నాయి. ఇలాగా ఇక్కడ ఉంది కదా అలాగా. అసలు ఫుల్ నాకు భలే నచ్చింది అబ్బా. దీని ప్రైస్ 1100కే తీసుకెళ్లారు. అసలు ఫుల్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు మేమందరం. ఇటు సైడ్ మేమేమో డాన్స్ చేస్తున్నాం, ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు. నేను ఉండను, ఎందుకంటే నేను బయట మంచిగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ తింటున్నాను. లోపల చాలా టీచర్స్ ఉన్నారు కాబట్టి అసలు వాళ్ళు సైలెంట్ కూర్చొని తినాల్సి వచ్చింది. బట్ మనం లేట్కి వెళ్ళాం కాబట్టి బయట కూర్చొని తిన్నాం. ఒక్కరు లేరు, మంచిగా మాట్లాడుకుంటే గంట సేపు తిన్నాం. అక్కడ ఏంటి అనుకుంటున్నారా, నూడిల్స్, రైస్, ఏదో కర్రీ ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా ఇది ఒకటి. ఇక్కడ బెలూన్స్ కాదు, ఇది స్పాంజ్ ముక్కలు అయితే ఉన్నాయి. ఇక్కడ స్పాంజ్ పీసెస్ అయితే ఉన్నాయి. వాటిలో దెబ్బ పడుతుంటే మామూలుగా లేదు, తగలదు సింపుల్గా. నేనైతే అందులో పడుకొని ఫేస్ అప్పితే మొత్తం కవర్ చేసేసుకున్నా వాటితో. అసలు మామూలుగా ఆడలేదు. ఫుల్ టీచర్స్ కూడా వచ్చి ఆడారు. ఇప్పుడు ఇక్కడ కూడా మేము ఆడుతుంటే మాతో పాటు టీచర్స్ జాయిన్ అవుతున్నారు. ఓకే గైస్, ఈరోజు వీడియో అయితే ఇదే. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.